సో ఇది మన ఐడియా శోభనాథ్ అపార్ట్మెంట్స్. సో ఇప్పుడు 2 టవర్స్ ఉంటాయి. సో ప్రతి టవర్కి 2 పార్కింగ్ లెవెల్స్, ఒకటి సెలర్, ఒకటి స్టిల్ట్. ఇక్కడ పైన మనకి 10 ఫ్లోర్స్ వస్తాయి. సో మన ఫస్ట్ 2 ఫ్లోర్స్ కొంచెం తక్కువ ఎస్ఎఫ్టీ వస్తుంది. కాకపోతే మిగిలిన 3rd నుంచి 10th వరకు సేమ్ లేఅవుట్లో కాస్త పెద్ద ఎస్ఎఫ్టీ వస్తుంది. సో ఇప్పుడు మన ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది మన వన్ ఆఫ్ ద 3 బిహెచ్కేలు. సో మనకి 2 బిహెచ్కేలు, 3 బిహెచ్కేలు ఉంటాయి. సో ఇది మన 3rd బిహెచ్కే, 3 బిహెచ్కేది 1890 ఎస్ఎఫ్టీ రూమ్ చూడబోతున్నాం. సో మన ఎంట్రీ ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంటుంది. సో మనకి హాల్ ఇక్కడ ఉంటుంది, లివింగ్ స్పేస్ మొత్తం ఇక్కడ అరేంజ్ చేయొచ్చు. సో ఇది మన 3 బిహెచ్కేలో ఇది ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్కి ఏమో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, ఇంకా బాల్కనీ కూడా ఉంటుంది. సో హియర్స్ అవర్ బాల్కనీ. సో మనకి సైడ్ కాస్త స్కై వ్యూ, చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది. మనకి మీరు చూస్తే మన హాల్వేస్ కూడా 10 feet వైడ్ ఉన్నాయి. మామూలుగా బిల్డింగ్స్లో అయితే 6 to 8 feet ఇస్తారు, మనం 10 feet ఇచ్చాం. చాలా స్పేషియస్గా వైడ్గా ఉంటుంది. ఇక్కడ బిట్వీన్ ఫ్లాట్స్, ప్రతి ఫ్లాట్కి కూడా మినిమం 10 feet డిస్టెన్స్ ఉంది. ఇక్కడ చూసేసరికి ఆబ్వియస్లీ చాలా పెద్ద గ్యాప్ ఉంది. సో ఇంత వెంటిలేషన్, ఎయిర్ వెంటిలేషన్, ఫ్రెష్ ఎయిర్, సన్లైట్ కూడా ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇక్కడ నుంచి ఈస్ట్ చాలా వెలుతురు వస్తుంది. సో మన టవర్స్కి కూడా ప్రతి టవర్లో 5 లిఫ్ట్స్ ఉంటాయి. దాంట్లో 3 ప్యాసింజర్స్, ఒకటి ఫైర్ లిఫ్ట్, ఒకటేమో గుడ్స్ లిఫ్ట్. ఆ గుడ్స్ లిఫ్ట్ ఒకటి మనం టెరెస్కి కూడా తీసుకెళ్ళచ్చు. సో ఇది మన కామన్ వాష్రూమ్. సో ఇక్కడికి వచ్చేసరికి మన గెస్ట్ బెడ్రూమ్. సో ఇది మన సెకండ్ బెడ్రూమ్, చైల్డ్ బెడ్రూమ్. ఇక్కడ బాల్కనీ కూడా ఉంటుంది. సో ఇదేమో ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ. మన సన్ రైజ్ ఇక్కడ వస్తుంది. పొద్దునే సన్లైట్, సూర్య నమస్కారం అవన్నీ చేసుకుని చాలా వెలుతురులో ఇక్కడ ఉండొచ్చు. ఏరియా అనోజిగూడ. సో ఇది మన అనోజిగూడ ఏరియా. సో మన పక్కనే సింగపూర్ టౌన్షిప్, గట్కేశ్వర ఓఆర్ఆర్ అటు ఉంటుంది. ఇట్స్ వెరీ నైస్. ఇన్ఫోసిస్, జెన్పెక్ట్ అవన్నీ కూడా పక్కనే ఉంటాయి. ఈ బెడ్రూమ్ మనకి 3 బిహెచ్కే కాబట్టి ఒక ఎక్స్ట్రా బెడ్రూమ్ లాగా ఇక్కడ ఒక ఆఫీస్ స్పేస్ పెట్టుకోవచ్చు. సో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది, సెకండ్ బెడ్రూమ్ ఉంది. ఈ 3వ బెడ్రూమ్ మనకి ఎక్స్ట్రా స్పేస్ లాగా ఆఫీస్ స్పేస్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే చాలా స్పేషియస్గా ఉంటుంది. సో మినిమం 10 feet డిస్టెన్స్. సో మనకి వెలుతురు వస్తుంది. సో ఫ్రెష్ ఎయిర్ కూడా ఓపెన్ స్పేస్లా వస్తుంది. సో ఇదే మన గెస్ట్ బెడ్రూమ్. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఫైనలీ హియర్స్ అవర్ కిచెన్ ఏరియా, ఓపెన్ కిచెన్. సో మనకి పైప్స్ కోసం ఇవి రెడీగా పెట్టాము, గ్యాస్ పైప్స్, వాటర్ పైప్స్ అని. పూజ గది కూడా ఇక్కడ పెట్టచ్చు. సో ఈస్ట్ కాబట్టి ఒక మంచి వాస్తు ప్రకారం చూడడానికి బాగుంటుంది ఇక్కడ పెట్టి. ఇక్కడేమో మన స్టోరేజ్ రూమ్, యూటిలిటీ రూమ్. ఇక్కడ కూడా చాలా ఓపెన్ స్పేస్ ఉంది, ఓపెన్ ఎయిర్ వస్తుంది. సో ఫర్ 1890 ఎస్ఎఫ్టీకి 3 బిహెచ్కే స్పేషియస్గా ఓపెన్ ఎయిర్, సన్లైట్ మొత్తం బాగానే వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది 3 బిహెచ్కే ఇన్ ఐడియా శోభనాథ్.